హలో అండి. అస్సలాము అలైకుం. నమస్తే. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఇప్పుడొచ్చేసి మార్నింగ్ 5:00 అవుతుందనమాట. మా అబ్బాయికి బాక్సెస్ పెట్టేయాలి 6:30 లోపు. అందుకే కాస్త ఎర్లీగా లేచాను. మామూలు కంటే కూడా ఎర్లీగా లేచా అనమాట. అండ్ నిన్న నైటే నేను స్టవ్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ ఇప్పుడు ఆరిపోయాయి. మళ్ళీ మొత్తం కూడా అరేంజ్ చేసుకుంటున్నాను. సో, బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి చపాతీ చేద్దాం అనుకున్నాను. అందుకే ముందు రోజు నైటే పిండి కలిపేసి పెట్టా అనమాట. బట్ ఎంతైనా గానీ రూమ్ టెంపరేచర్‌కొచ్చిన తర్వాతే చపాతీలు చేయడానికొస్తది గదా! అందుకే లేవగానే ముందు అన్నీ బయట పెట్టేశాను. అండ్ ఇంకా తర్వాత ఇప్పుడు వంట స్టార్ట్ చేసేస్తాను. ప్రెప్ అనేది నేను ముందే చేసి పెట్టుకుంటా అండి. ఎందుకంటే ఇంత అర్లీగా ప్యాక్ చేయాలి అనేటప్పుడు ఒక్కోసారి అలారం మోగకపోయినా ఒక 10 నిమిషాలు లేవడం లేట్ అయినా గానీ మళ్ళీ ఇంకా రొటీన్‌కి ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటా అనమాట. ఇంకా మా అబ్బాయి లంచ్ బాక్స్‌లోకొచ్చేసి పాస్తా చేయబోతున్నాను. పాస్తా ముందు రోజు నైటే నేను బాయిల్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. సో, గంటెలన్నీ గూడా డిష్ వాషర్‌లో ఉన్నాయి. బయట ఎంత చలిగా ఉందో అసలు. డిష్ వాషర్ బయట ఉండడం వల్ల ఇదొక ప్రాబ్లమ్ అనమాట. చలికాలంలో నైట్ డిష్ వాషర్ వేయాలన్నా, పొద్దున్నే ఇలా ఏమన్నా తీసుకోవాలన్నా గానీ తెగ చలేస్తుందసలు. అండ్ పాస్తా సాస్ కూడా నేను ముందు రోజే ఇంట్లో చేసి పెట్టుకున్నానండి. టొమాటోస్ ఎక్కువగా ఉన్నాయి అనేసి. రెసిపీ మీకు చూపిద్దాం అనుకున్నా గానీ, ఇంకా ముందు రోజు నేను వ్లాగ్ షూట్ చేయలేదు. ఈ పాస్తా సాస్ అయితే అసలు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా సూపర్బ్‌గా ఉంటది. పాస్తా యాడ్ చేసేయడం, సాస్ యాడ్ చేసేయడము. కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి అంతే. చాలా ఫాస్ట్‌గా అయిపోతది. 5 మినిట్స్‌లో మీరు బాక్స్ పెట్టేయొచ్చనమాట. అది కూడా బయట ఫుడ్‌లా కాకుండా ఫ్రెష్ టొమాటోస్‌తో చేసింది. ఈ పాస్తా వచ్చేసి డిసానో బ్రాండ్ నుంచండి. అమెజాన్‌లో నేను తీసుకున్నాను. మంచిగా బాయిల్ అవుతది. బావుంది. సాఫ్ట్‌గా గూడా ఉంటుందనమాట. నేను లింక్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఒకసారి చూసుకోండి. ప్రైసింగ్ గూడా వేరే బ్రాండ్స్ కంటే గూడా మంచి ప్రైసింగ్ ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో, డిసానో బ్రాండ్ గ్రోసరీస్ వచ్చేసి నేను చాలా సార్లు తీసుకున్నాను. పీనట్ బటర్ అవి గూడా అదే వాడుతున్నాను. అండ్ పాస్తా గూడా డిసానో బ్రాండ్ నుంచి తెప్పించాను. ఇంకేం లేదు, సింపుల్‌గా కాస్త ఉప్పు, పెప్పర్ యాడ్ చేసుకోవాలి. పాస్తా వేశాను గదా! ఆ క్వాంటిటీకి తగ్గట్లు అండ్ పాస్తా హర్బ్స్ కొన్ని యాడ్ చేసుకొని, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని, మొత్తం అయిపోయిన తర్వాత పైన గ్రేటెడ్ చీజ్ ఏసుకోవాలి. చీజ్ బ్లాక్ తెప్పించి ఇలా ఇంతకు ముందే నేను ఇలా గ్రేట్ చేసి పెట్టేసుకున్నా అనమాట. ఏ డిషెస్‌లోకైనా గానీ ఈజీగా ఉంటది అన్నీ రెడీగా ఉంటే. అండ్ ఇంకా పాస్తా సాస్ వచ్చేసి నేను నెక్స్ట్ టైమ్ తప్పకుండా చూపిస్తా అండి. ఎందుకంటే చాలా బాగా యూజ్ అవుతదనమాట మనకి. సేమ్ సాస్ మనం పిజ్జాకి కూడా యూజ్ చేయొచ్చు. సో, ఎప్పుడైనా మా అబ్బాయికి బాగా క్రేవింగ్ వస్తుంది, పిజ్జా తినాలనిపిస్తుంది అండ్ సడెన్‌గా అంటే నేను బ్రెడ్ పిజ్జా కానీ, లేదంటే చపాతీ పిజ్జా గానీ చేసిస్తూ ఉంటా అనమాట. సాస్ అండ్ ఇలా గ్రేటెడ్ చీజ్ అంతా హ్యాండీగా ఉందనుకోండి, వంట చేయడం చాలా ఈజీ అయిపోతదనమాట. సో, క్విక్‌గా అయితే నేనింకా రెడీ పెట్టేశాను. అండ్ చల్లారిన తర్వాత బాక్స్‌లో పెడదాము అనేసి పక్కన పెట్టేశాను. ఈలోపు చపాతీ పిండి గూడా రూమ్ టెంపరేచర్‌కొచ్చేసింది. మా హస్బెండ్ ఏమో లంచ్ ఆఫీస్‌లోనే తింటాను, బ్రేక్‌ఫాస్ట్‌కి మాత్రం రోటీ ఇవ్వు అన్నారు. సో, ఇలా స్కూల్ డేస్ ఉన్నప్పుడైతే కాస్త హెవీ బ్రేక్‌ఫాస్టే ఇస్తాను. ఎందుకంటే పాస్తా ఇస్తున్నాను గదా లంచ్‌లో. సో, ప్రాపర్ హెవీ బ్రేక్‌ఫాస్ట్ తినేసి ఎళ్తే బెటర్ అనమాట. అండ్ ఇదే పిండితో నేను గూడా ఒక 2 రోటీలు చేసేసుకుంటున్నాను. నాకు ఇంకా లంచ్ సెట్ అయిపోతుంది. సో, ఏదైనా గానీ ఇలా పొద్దున్నే లేచి పని చేసేటప్పుడు ఏంటంటే, చేసుకునేటప్పుడే నాది గూడా కొంచెం చేసి పక్కన పెట్టేసుకుంటాను. సో దట్ నాకింకా మళ్ళీ మళ్ళీ స్టవ్ ఆన్ చేసి, పెనం వేడి చేసే అవసరం ఉండదనమాట. జస్ట్ కావాలనుకుంటే మళ్ళీ రీహీట్ చేసుకోవచ్చు. బట్ అంత అవసరమైతే పడదు. కర్రీ వేడి చేసుకుంటే సరిపోతుంది. ముందు రోజు కర్రీస్ చాలా ఉన్నాయి. సో, నాకైతే లంచ్‌కి ఏం ప్రాబ్లమ్ లేదిప్పుడు. సో, రోటీ అయితే చేసేస్తున్నా అనమాట. ఎప్పుడూ పిండి కలిపేసి ఉంటుందండి ఫ్రిడ్జ్‌లో. దానివల్ల ఏదంటే అది మనం రోటీ దాంతో ఏదన్నా చేసుకోవచ్చు. మనం రోటీ పిజ్జా చేసుకోవచ్చు, లేదంటే స్వీట్ రోటీ చేసుకోవచ్చు, లేదంటే పరాటాస్ చేసుకోవచ్చు, చపాతీ, పూరి ఏదైనా గానీ చేసుకోవచ్చు. అందుకే ఎప్పుడు నేను పిండి రెడీగా పెట్టుకుంటాననమాట. ఇంకా చపాతీ అయితే రెడీ అయిపోయింది. నేను పుల్కా చేసుకుంటాను. వీళ్ళిద్దరికి మాత్రం ఇలా పరాటాలా చేసిస్తా అనమాట. ఎస్పెషల్లీ వింటర్‌లో పొద్దున్నే చపాతీ, పికిల్ అండ్ టీ ఈ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ నేను నా కోసం చేసుకున్న రోటీలొచ్చేసి లంచ్‌లోకి, బ్రేక్‌ఫాస్ట్‌లోకి కాదు. నేను మా అబ్బాయికి వాడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకి సేమ్ కైండ్ ఆఫ్ లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నానండి. ఓన్లీ క్వాంటిటీ మారిందే కానీ,
ఐటమ్స్ మాత్రం సేమ్ ఇలానే ఉంటాయన్నమాట. జస్ట్ టెల్లింగ్ ఫర్ న్యూ మామ్స్. ఎవరైతే మా పిల్లలు పెద్దయితే ఇంకా వెరైటీస్ తీసుకెళ్తారు బాక్స్‌లో అనుకుంటున్నారో అస్సలు అనుకోకండి. పిల్లలు చిన్నప్పుడైనా సరే ఇంటర్మీడియేట్‌కి వెళ్ళాకైనా, ఇంకా పెద్ద కాలేజ్‌కి వెళ్ళాకైనా గానీ వాళ్ళ హ్యాబిట్స్ సేమ్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫుడ్. సో, నేనైతే అసలు ఏమీ చేంజెస్ చూడలేదు మా అబ్బాయిలో. ఇప్పటికి కూడా అదే కైండ్ ఆఫ్ నటెల్లా, బ్రెడ్, ఎగ్ ఫ్రైడ్ రైస్, పాస్తా ఇవే తీసుకెళ్తాడు. అండ్ ఇంకా ఈవినింగ్ స్నాక్‌కి నేను ఒక 4 బ్రెడ్ స్లైసెస్‌కి నటెల్లా పెట్టేసి ఇస్తున్నాను. వచ్చేసరికి చాలా లేట్ అవుతదనమాట. ఈవినింగ్ స్నాక్ కూడా కంపల్సరీ పెట్టాలి. సో, వీళ్ళకేంటంటే కాలేజ్ నుంచి మధ్య మధ్యలో బయటికి పంపించరు. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే బయటకొస్తారనమాట. లోపల ఏమి ఉండవింకా. సో, నేను ఇలా ఎక్స్ట్రానే ప్యాక్ చేసి ఇస్తాను. ఒక్కోసారి మిగిల్చి తీసుకొస్తాడు గానీ దట్స్ ఫైన్. అట్‌లీస్ట్ ఫుడ్ ఉంటే నాకు మనశ్శాంతిగా ఉంటదనమాట. ఓకే. ఆకలేస్తే తింటాడు అనేసి. కావాలంటే మళ్ళీ వచ్చేటప్పుడు వ్యాన్‌లో తినడానికి కూడా ఉంటది గదా! ఎందుకంటే బయట ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితూ ఉంటది. సో, అందుకనే కొద్దిగా ఎక్స్ట్రానే పెడుతూ ఉంటా అనమాట. సో, ఇంకా పాస్తా పెట్టేసాను. ఒక యాపిల్ పెడుతున్నాను ఫ్రూట్‌లో. జనరల్‌గా యాపిల్ ఒక్కటే వాడు తింటాడు. బనానా లాంటివైతే ఇంట్లో తింటాడు. బట్ ఇంకా కాలేజ్‌కైతే తీసుకెళ్ళాడు. సో, ఏవి తింటాడో అవే పెడతాను నేను లంచ్ బాక్స్‌లో. అండ్ ఇంకా నటెల్లా బ్రెడ్ పెట్టేసా అనమాట. సో, బ్రెడ్ అయితే ఆ రోజు తీసుకొచ్చేసాడు ఈవినింగ్. బట్ ఫైన్ పెట్టాను కాబట్టి నాకు మనశ్శాంతిగా ఉండే అనమాట. ఇంక వాడు రెడీ అయ్యి వచ్చేసాడు. నేనింకా రోటీ ఇస్తున్నాను. రోటీ కర్డ్‌తో తింటాడు మా అబ్బాయి. సో, ఇంకా వాడికి కర్డ్‌తో ఇచ్చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే టీ, పికిల్ అండ్ చపాతీ తింటారనమాట. ట్రై చేసి చూడండి మీరు. అసలు ద బెస్ట్ కాంబినేషన్ వింటర్‌లో చాలా బావుంటది. కర్రీ కంటే కూడా పికిల్‌తో చాలా బావుంటదనమాట. సో, ఇంక బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసానంటే ఐయామ్ ఫైన్. ఇంక మొత్తం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ 6:20 అలా అవుతుంది టైం. సో, మా అబ్బాయి వెళ్ళిపోయాడు. తర్వాత ఫస్ట్ నేను చేసే పని ఒక కప్పు కాఫీ తాగడం, ప్రశాంతంగా కూర్చొని మా హస్బెండ్ ఇంకా లేవలేదు. ఈ టైం చాలా సైలెంట్‌గా, కామ్‌గా ఉంటదనమాట. బయట గూడా జనాలెవరు లేవరు గదా! నాకు కొంచెం నాయిస్ సెన్సిటివిటీ లాగా అనిపిస్తదండి. ఎవరైనా గట్టి గట్టిగా అరుస్తుంటే అసలు వాళ్ళెక్కడో దూరంగా అరుచుకుంటున్నా నాకిక్కడ యాంగ్జైటీ వస్తా ఉంటదనమాట. సో, అందుకే పీస్‌ఫుల్‌గా ఉండే టైంలో నేను చాలా చెరిష్ చేస్తాను. ఇంకా మా హస్బెండ్‌కి కూడా బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసాను. తను రెడీ అయ్యేలోపు తన బ్యాగ్ కూడా రెడీ చేసేసాను. ఇద్దరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా నేను బ్రేక్‌ఫాస్ట్ తీసుకొని కూర్చుంటున్నాను. ముందు రోజు నైటే నేను ఓవర్ నైట్ ఓట్స్ ఇలా నానబెట్టుకున్నా అనమాట పాలల్లో. సో, మార్నింగ్ వచ్చేసి ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేస్తాను. ఇవాళొచ్చేసి బనానా యాడ్ చేసుకుంటున్నాను. బనానా విత్ ఓట్స్ చాలా బావుంటది. ఫిల్లింగ్‌గాను ఉంటది. హెల్త్‌కి గూడా మంచిదనమాట. ఓట్స్‌లో జస్ట్ మిల్క్ యాడ్ చేశాను అండ్ కొన్ని వాల్‌నట్స్ యాడ్ చేసుకున్నాను. ఇదొక మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. నాకైతే చాలా ఇష్టమనమాట. సండే అయితే నేను మా ముగ్గురికి ఇదే బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈజీగా ఉంటది. లేట్‌గా లేచినా గానీ లేవగానే తినొచ్చనమాట. సో, దిస్ ఈస్ ద బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్. దీన్ని మీరు ఎన్ని రకాల వేరియేషన్స్‌లో అయినా తినొచ్చు గానీ, నా ఫేవరెట్ అయితే విత్ బనానా అండ్ చాలా ఫిల్లింగ్‌గా గూడా ఉంటది. అండ్ చాలామంది స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ చూపించమంటున్నారు. ఇవాళ ఒక మంచి స్కిన్ కేర్ టిప్ చూపిస్తానండి. ఇవొచ్చేసి 2 గులాబీ పువ్వులు తీసుకొచ్చాను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఈ రోజ్ పెటల్స్‌ని ఒకసారి వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలి. కాచి చల్లార్చుకున్న పాలనమాట ఇవి. ఒక్కసారి ఇలా క్రష్ చేసుకోవాలి. అప్పుడు ఈ పెటల్స్‌లో ఉన్న మంచి ఫ్రేగ్రెన్స్ అండ్ వాటిలో ఉన్న మంచి గుణాలన్నీ గూడా పాలల్లోకొచ్చేస్తాయి. కలర్ గూడా సూపర్ ప్రిటీగా తయారవుతుంది. దాంట్లో ఒక స్పూన్ శనగపిండి, పావు స్పూన్ కస్తూరి పసుపు వేసుకోవాలి అంతే. పాలల్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుందండి. దానివల్ల స్కిన్ లైట్ అవుతుందనమాట. నెక్ మీద ఉన్న నలుపు గానీ, లేదంటే హైపర్ పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది చాలా మందికి. వాళ్ళకైతే ఇది ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. యాక్నే ఉన్నా గానీ, మచ్చలున్నా ఏదున్నా గానీ సూపర్బ్‌గా తగ్గుతదనమాట. దీంట్లో నేను లెమన్ వేయట్లేదు. ఎందుకంటే లెమన్ ఏస్తే ఫేస్‌కి కొంతమందికి పడదు. అందుకే నేనైతే లెమన్ వేయట్లేదు. నేను గూడా వేసుకోననమాట. మీరు ఎండాకాలంలో గూడా దీన్ని కంటిన్యూ జేయొచ్చు. పాల ప్లేస్‌లో సమ్మర్‌లో అయితే పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు వల్ల టాన్ అంతా తగ్గుతుందనమాట. సో, ఇది మీరు ఎవ్రీ డే గూడా వాడొచ్చు. నేనైతే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వాడుతూ ఉంటాను. ఎవ్రీ డే వాడొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. డెఫినిట్‌గా రిజల్ట్ అనేది వస్తుంది. ట్రై చేసి చూడండి. న్యాచురల్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఉండదనమాట. నా స్కిన్ కేర్ అంతా గూడా ఇలానే ఉంటది. మోస్ట్‌లీ ఇంట్లోనే ఉంటాయన్నమాట అన్నీ గూడా. అండ్ ఇంకా ఇక్కడొచ్చేసి డిష్ వాషర్ వేసే ముందు చూస్తే డిష్ వాషర్‌లో
సాల్ట్ అండ్ డిటర్జెంట్ ఇవన్నీ అయిపోయాయి. మళ్ళీ కొత్త ప్యాక్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. డిష్ వాషర్కి వచ్చేసి ఇలా 3 వాడాలండి. సాల్ట్ వాడాలి, డిటర్జెంట్ వాడాలి అండ్ ఒక లిక్విడ్ ఉంటుంది అండ్ అది కూడా వాడాలన్నమాట. ఆ 3 కలిపి వేస్తేనే డిష్ వాషర్లు అన్నీ నీట్గా వస్తాయి. నేను ఫస్ట్‌లో 3 ఇన్ 1 ఉన్న ఫినిష్ టాబ్లెట్స్ వాడేదాన్ని. దానివల్ల ఎందుకో అంత క్లీన్‌గా రాలేదు. డిషెస్ మీద వైట్ మచ్చలు గూడా వచ్చాయి. ఆ తర్వాత ఇంకా దీనికి షిఫ్ట్ అయ్యాను. ఆ తర్వాత అంతా సూపర్‌గా సెట్ అయిపోయింది. సో, మేబీ మన వాటర్‌లో ఉన్న హార్డ్‌నెస్‌ని బట్టి డిటర్జెంట్ అనేది మనం ఏది సూట్ అవుతుంది అనేది చూసుకోవాలి. సో, 2, 3 ట్రై చేసి చూస్తే మనకే తెలుస్తది ఏవి ఎగ్జాక్ట్‌గా బావుంది అనేసి. మామూలుగా అయితే డిష్ వాషర్ నేనింకా తర్వాత ఏద్దామనుకున్నాను గానీ 9:00కే అయింది. సరే ఖాళీగా ఉన్నా కదా అనేసి డిష్ వాషర్ లోడ్ చేసేసాను. హే గైస్, సో టైం ఎంతయిందో తెలుసా? 10:30 అయింది. 10:30కి పని మొత్తం అయిపోయింది. నేను టైమర్ పెట్టుకొని చకచకా బేసిక్ క్లీనింగ్ చేస్తా అనమాట. అదొక 20 మినిట్స్ పెట్టుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను. ఎవ్రీథింగ్ ఇంకా సెట్. అండ్ వంట అయితే మధ్యాహ్నానికి ఏమీ లేదు. మార్నింగ్ వాళ్ళిద్దరికి చపాతీ చేసినప్పుడు నేను 2 రోటీలు చేసి పెట్టుకున్నాను. నైట్ కర్రీతో నాకు లంచ్ అయిపోతుంది అండ్ డిన్నర్‌కి ఇంకేదో ఒకటి చేస్తాను. వెజిటబుల్స్ ఆల్రెడీ 2, 3 రకాలు కట్ చేసి ఉన్నాయన్నమాట. పాలకూర ఉంది, తోటకూర కట్ చేసి ఉంది అండ్ ఇంకా టొమాటోస్ ఉన్నాయి, ఆలు ఉన్నాయి. ఇంకా ఏదో ఒకటి చేసేస్తాను. డిన్నర్‌లో కూడా సింపుల్‌గా చేస్తాను. ఎందుకంటే అందరు డిన్నర్ టైంకి వస్తారు కాబట్టి ఇంకా అంత హెవీ డిన్నర్ కూడా అవసరం ఉండదు. సో, ఎక్కువ పనైతే లేదు. అందుకని ఇవాళ ఏదన్నా ఒక క్లీనింగ్ లాంటివి చేద్దాం అనుకుంటున్నా. ప్యాంట్రీ యూనిట్ చాలా రోజులైంది క్లీన్ చేసి. అట్‌లీస్ట్ మంత్లీ ఒకసారైనా దాన్ని క్లీన్ చేయాలన్నమాట. అండ్ మసాలాలు అవి తీస్తుంటే అవి పడుతూ ఉంటాయి కదా! సో, అది క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకేం చేయాలి? ఎంత ఎడిటింగ్ పని చేసినా గానీ ఒక గంట, 2 గంటలు చేస్తానేమో. 2 అవర్స్ కంటే ఎక్కువైతే చేయలేము అంత కంటిన్యూయస్‌గా ల్యాప్‌టాప్ మీద కూర్చొని. సో, ఓకే. ఆ ఒక్క పనైతే చేద్దాము అనుకుంటున్నాను. లంచ్ అయితే ఉంది. ఈవినింగ్ వాక్‌కెళ్ళొచ్చిన తర్వాత డిన్నర్ చేస్తే సరిపోతది. సో, ఒక్కసారి అసలు ఇల్లు ఎలా ఉందనేది చూపిస్తాను. ఇదొచ్చేసి మా ప్యాంట్రీ యూనిట్ అండి. చాలా సార్లు మీరు చూసే ఉంటారు. అండ్ ఐకియాలో తీసుకున్నా దీన్ని. 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా అనమాట. మా కిచెన్ ఏంటంటే నార్మల్‌గా డోర్స్ ఉంటాయి గానీ, ఇప్పుడొచ్చే మాడ్యులర్ కిచెన్స్ లాగా లేజీ సూజన్స్ కానీ, మోడర్న్ షట్టర్స్ కానీ, లేదంటే టూ మెనీ డ్రావర్స్ కానీ అట్లేమి ఉండదనమాట. బేసిక్ కిచెన్‌కే డోర్స్ ఉంటాయి అంతే. సో, నాకసలు స్టోరేజ్ అస్సలు సరిపోవట్లేదు దాంట్లో. అందుకని నేను ఇంట్లోకొచ్చిన కొత్తలోనే ఇది తీసుకున్నాను. ఇది పాడవుతదేమో అది ఇది అనుకున్నా గానీ బానే ఉంది. అండ్ ఇవాళొచ్చేసి దీన్ని బేసిక్ క్లీనింగ్ అనేది చేస్తాను. ఏమవుతుందంటే నేను హడావుడిలో పని చేస్తూ ఉంటాను గదా! ఒకదాని ప్లేస్‌లో ఇంకోటి అట్లా ప్లేస్ మార్చేయడము, అలానే కొద్దిగా డస్ట్ పట్టేసింది అదంతా క్లీన్ చేస్తాను. అలానే కొన్ని అన్‌వాంటెడ్ ఐటెమ్స్ ఉన్నాయి. అవి తీసేస్తా అనమాట. అవి నేను ఇప్పుడు వాడట్లేదు. ఈ ప్యాంట్రీ యూనిట్ తీసుకున్న తర్వాతయితే నాకసలు చాలా ఈజీ అయిపోయింది పని. దీన్ని నేను 13,000కి తీసుకున్నాను. ఇప్పుడొచ్చేసి 14,000 అయిందనమాట. తీసుకునేటప్పుడు చాలా డౌట్స్ ఉండే వైట్ తీసుకోనా? బ్లాక్ తీసుకోనా? అనేసి. వైట్ ఏమో మా కిచెన్‌తో చక్కగా మ్యాచ్ అవుతది. బట్ మరకలు పడతాయేమో అనుకున్నాను. బట్ దిస్ ఈజ్ రియల్లీ గుడ్. ఐకియాలో ఏదైనా ఫర్నిచర్ కొనాలంటే కొంచెం భయమేస్తది. అంటే ఫర్నిచర్ ఇన్ ద సెన్స్ ఏవైనా ఇలాంటి చెక్క వస్తువులు తీసుకోవాలంటే భయమేస్తది. తడి తగిలితే ఎలా ఉంటదో ఏంటో అనేసి. బట్ ఏ మాత్రం ఇష్యూ రాలేదండి. కింద మేము మాప్ కూడా చేసేవాళ్ళం. ఎలాంటి ఇష్యూ రాలేదు. అండ్ ఇది కదలకుండా వెనక నుంచి ఒక 2 స్క్రూస్ ఉంటాయన్నమాట. గోడకి అటాచ్ చేసేయొచ్చు. సో, ఇంకోటేంటంటే ఎప్పుడైనా గానీ మనం అట్‌లీస్ట్ 10, 15 డేస్‌కి ఒకసారి గ్రోసరీస్ అన్నీ మూతలు తీసి చూసుకోవాలి. లేదంటే ఒక్కదానికి పురుగు పట్టిందనుకోండి, ఇంక అన్నిటికి పురుగు పట్టేస్తది. ఇంకా ఆ తర్వాత కిచెన్ అంతా గూడా మళ్ళీ మనం పెస్ట్ కంట్రోల్ చేయించాల్సొస్తది. సో, అదైతే నేను చూసుకుంటా ఉంటాను. ఒక్కోసారి ఏంటంటే ఏవేవో వెరైటీ ఆఫ్ గ్రోసరీస్ తెప్పిస్తాను. ఒక్కోసారి ఏదో రెసిపీ చేద్దాము అనేసి, ఆ తర్వాత ఒక్కసారి వాడి దాన్ని మర్చిపోతాను. అవి మళ్ళీ పాడవుతూ ఉంటాయన్నమాట. అలానే ఒక్కోసారొచ్చేసి ఎక్స్‌పైరీ డేట్ చూసుకోవాల్సొస్తది. అవి ఎక్స్‌పైర్ అయిపోతున్నాయా? లేదా? కొన్ని ఎక్స్‌పైర్ అయిపోయినా అలాగే ఉండిపోతాయి. అవి గూడా చూసుకోవడం బెటర్ అనమాట.
డీప్ క్లీనింగ్ చేసే టైంలో అయితే నేను వాక్యూమ్ చేస్తాను లోపల షెల్ఫ్స్ అన్నిటిని. ఇప్పుడు ఓన్లీ బేసిక్ క్లీనింగ్ కాబట్టి ఒక క్లాత్‌ని తడుపుకొని నేను జస్ట్ క్లీన్ చేస్తున్నాను అంతే. లైట్‌గా డస్ట్ ఉంది. అండ్ ఎంతైనా ఇంకా అన్నీ తీసినప్పుడు క్లీన్ చేసేసి పెడితే బెస్ట్ కదా! అలానే హాఫ్ మాత్రమే నేను ఖాళీ చేశాను. ఇంకొక హాఫ్‌లో ఏం చేస్తానంటే ఇప్పుడు రైట్ సైడ్‌వి క్లీన్ చేయబోతున్నాననుకోండి. రైట్ సైడ్ అన్నీ లెఫ్ట్ సైడ్ దాంట్లో పెట్టుకుంటాను. ఇటువైపు తుడిచేసి మళ్ళీ వాటి ప్లేస్‌లో అవి పెట్టేస్తా అనమాట. అందుకే హాఫే నేను అన్‌లోడ్ చేశాను. ఇంకా కిచెన్ ప్లాట్‌ఫార్మ్ గూడా నిండిపోయి ఉంది. అండ్ వేటి ప్లేస్‌లో వాటిని మళ్ళీ పెట్టేస్తున్నాను. ఇదైతే సర్దిన రోజు భలే అందంగా ఉంటది. ఫస్ట్‌లో నేను ఈ గ్లాస్ షెల్ఫ్స్ చూసి అసలు బేర్ చేస్తాయా వెయిట్ అనుకున్నా. చాలా డౌట్ ఉండే. బట్ చాలా బాగా తీసుకుంటున్నాయండి. నేను ఎన్ని గ్లాస్ బాటిల్స్ పెట్టానో చూడండి. దీంట్లో అయితే అరకిలో నెయ్యి గూడా ఉందనమాట. అండ్ పైనొచ్చేసి ఒక 12 పీసెస్ డిన్నర్ సెట్ కూడా పెట్టాను. ఆ వెయిట్ కూడా తీసుకుంది. ఇక్కడైతే నెయ్యి బాటిల్ ఉంది. ఇంకా 12 వేరే బాటిల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, చాలా బాగా తీసుకుంటది వెయిట్ వచ్చేసి. అండ్ ఏవైతే కింద షెల్ఫ్స్ ఉన్నాయో అక్కడ నేను ఇలా చాలా డెలికేట్‌వి పెడుతూ ఉంటాను. అంటే ఇవి వెయిట్ కూడా ఎక్కువగా ఉంటాయి. అలానే చాలా జాగ్రత్తగా కూడా హ్యాండిల్ చేయాలన్నమాట. యాక్చువల్‌గా ఒకసారి ఐకియాలో బాగా సేల్ ఉండే. చాలా తక్కువకున్నాయనేసి గ్లాస్ బౌల్స్ చాలా తీసుకున్నానండి. ఫ్రిడ్జ్‌లో కర్రీస్ పెట్టుకోవడానికి అన్నిటికి ఇంకా గ్లాస్‌వే తీసుకున్నాను. బట్ చాలా పగిలిపోయాయి. అంటే అప్పుడు మెయిడ్ కూడా ఉండేది. ప్లస్ మా చేతులతో కూడా కొన్ని పగిలిపోయాయి. అలా చాలా పగిలిపోయాయి. అందుకే నేను మళ్ళీ రీప్లేస్ చేయట్లేదు. సరే తర్వాత చూద్దాము అనేసి. ఇంకా వీటి వరకి ఇలా మళ్ళీ అరేంజ్ చేసి పెడుతున్నాను తుడిచేసిన తర్వాత. ఇవైతే చాలా హ్యాండీగా ఉంటాయండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి బావుంటాయి గానీ, కొంచెం వెయిట్ ఉంటాయన్నమాట. పొరపాటున కింద పడ్డా గానీ పగిలిపోతాయి గదా! సో, అందుకే ఇంక నేను ఎక్స్‌ట్రా ఏమీ తీసుకోలేదు. సో, చిన్న చిన్నవైతే భలే యూజ్ అవుతున్నాయి. అండ్ వీటి లిడ్స్‌ని నేను ఇలా సెపరేట్‌గా పెడతా అనమాట. స్టాక్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా అనిపిస్తది. అన్నిటికి మూత పెట్టి పెట్టామంటే మళ్ళీ లోపల ఏమన్నా తడున్నా గానీ ప్రాబ్లమ్ అయిద్ది. ఒక్కసారి మీకు లుక్ ఇచ్చేస్తాను లోపల ఎలా ఉంది అనేసి. నేనెప్పుడూ ఇదే సెట్టింగ్‌లో పెట్టుకుంటాను. నేను తీసి క్లీన్ చేసి పెట్టినా గానీ మళ్ళీ ఏవి ఎక్కడ పెట్టానో అక్కడే పెడతా అనమాట. అలవాటయిపోయింది బాగా. సో, ఏవైతే రేర్‌లీ యూజ్డ్ ఐటెమ్స్ ఉన్నాయో అవన్నీ గూడా ఇందులో ఉంటాయండి. రైట్ సైడ్ మొత్తం గూడా రేర్‌లీ యూజ్డ్ ఐటెమ్స్, లెఫ్ట్ సైడ్ మొత్తం గూడా మసాలాలు, ప్యాంట్రీ అనమాట. ఇంక నా దగ్గరొచ్చేసి ఒక ఫుడ్ ప్రాసెసర్ ఉంది. అండ్ ఒక బ్లెండర్ ఉంది. సో, వీటికి చాలా ఉంటాయి అటాచ్‌మెంట్స్. ఆ అటాచ్‌మెంట్స్ అన్నీ గూడా ఇలా లేజీ సూజన్‌లో పెట్టుకుంటాను. ఇటువైపు మొత్తం గూడా మసాలాలనమాట. మసాలా అండ్ ఇంకా కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి అవన్నీ ఎక్స్‌ట్రా ఉంటాయి గదా! అవన్నీ గూడా ఇందులో పెట్టుకుంటాను. కొద్ది కొద్దిగా పోపుల డబ్బాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాను. అలానే సిరామిక్ ప్లేట్స్ ఏమన్నా ఉన్నా గానీ, కప్స్ ఏమన్నా ఉన్నా గానీ అవన్నీ ఇక్కడే పెట్టుకుంటా అనమాట. కింద షెల్ఫ్‌లో ఇంకా కొన్ని గ్లాస్ జార్స్ ఉన్నవి. అవి వాష్ చేసిన తర్వాత పెడదాము అనేసి ఇంకా పెట్టలేదు. సో, బేసిక్ అయితే ఇలా ఉంటుంది. సో, ఇవాల్టి డే ఇలా గడిచిందండి. ఆఫ్టర్‌నూన్ అయింది ఇప్పుడు. లంచ్ చేసేసి టీవీలో చక్కగా ఒక షో కానీ, మూవీ కానీ పెట్టుకొని ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటాను. ఒక 2 అవర్స్ పని చేసుకున్న తర్వాత ఇంక ఈవినింగ్ టీ తాగేసి అలా ఒక 1 అవర్ వాక్ చేసి వచ్చానంటే ఇంక డిన్నర్ ప్రిపరేషన్, డిన్నర్ తినడము, మళ్ళీ రేపు మార్నింగ్ బాక్సెస్ కోసం ప్రెప్ చేసి పెట్టుకోవడం, వీటితో ఇంకా ఈ డే అయితే ఎండ్ అయిపోతుంది. ఇలా ఎప్పుడైనా కానీ వీళ్ళిద్దరూ లేరు, నాకు ఇంకా లంచ్ ప్రిపేర్ చేసే పని లేదు అంటే డే అంతా కూడా చాలా ఖాళీగా అనిపిస్తుంది. ఆ డేస్లో ఏదో ఒక కార్నర్ ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. దానివల్ల నా మీద ఒకేసారి బర్డెన్ పడకుండా ఉంటుంది. డీప్ క్లీనింగ్ చేయాలి, ఇంకా చాలా దుమ్ము పట్టేసింది అంటే ఇంకా చాలా కష్టమైపోతుంది. అదంతా నాకు ఓవర్ బర్డెన్ అయిపోతుంది అనమాట. అందుకే ఇలా మెయింటెనెన్స్ మోడ్లోనే అన్నీ చేసుకుంటూ ఉంటాను. సో, అదండి. ఇంకా ఇవాళ నేను మీకు ఒకటి చూపించాను కదా శనగపిండిలో గులాబీ రేకులు వేసేసి, అది డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మెడ నల్లగా ఉన్నా లేదంటే ఫేస్ మీద హైపర్ పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది కదా, అలా ఉన్న ఏవైనా కానీ స్లోగా డెఫినెట్గా తగ్గుతాయన్నమాట. ఇంట్లో చేసుకునే టిప్స్ తోటి ఒక లాభం ఏంటి అంటే తప్పనిసరిగా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. బట్ స్లోగా ఉంటుంది అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు తెలుసు కదా నా ఫేస్ మీద అప్పుడు ఎన్ని పింపుల్స్ ఉండేయో. సో, ఇలానే నేను స్లోగా తగ్గించుకున్నాను. అండ్ ఒకళ్ళిద్దరైతే హెయిర్ కేర్ టిప్స్ కూడా అడిగారు. నా స్కిన్ కేర్ అయినా హెయిర్ కేర్ అయినా చాలా మినిమలిస్టిక్గా ఉంటుందండి. మరి ఓవర్గా నేను ఏవి చెయ్యను, హెయిర్కైనా స్కిన్కైనా మినిమలిస్టిక్గా ఉంటుంది. బట్ డెఫినెట్గా ఎవ్రీడే కొద్దిగా ఉంటుంది అనమాట. సో, నేను చూపిస్తూనే ఉంటాను వ్లాగ్స్లో. ఇప్పటి నుంచి ఇంట్లో వ్లాగ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి డెఫినెట్గా మీరు అడిగినవి అన్నీ కూడా వ్లాగ్స్లో కవర్ అవుతూ ఉంటాయి. అన్ని వ్లాగ్స్ చూస్తూ ఉండండి. మార్నింగ్ 10 o'clockకి డెఫినెట్గా చెక్అవుట్ చేయండి మన ఛానల్ని. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని హిట్ చేయండి. ఓకే అండి, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.